నమస్తే, మీరు చూస్తుంది టీసాట్. నేను శ్వేత. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అతిథి ఉన్నారు నాతో పాటు. కూచిపూడి నాట్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గడ్డం పద్మజారెడ్డి గారు. కూచిపూడిలో తన ప్రస్థానం ఏంటి, ప్రయాణం ఎలా మొదలైంది, పద్మశ్రీ దాకా ఏ విధంగా సాగిందో తనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. టీసాట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కూచిపూడిలో మీ ప్రస్థానం, మీ ప్రయాణం ఏ విధంగా మొదలైంది? 50 ఏళ్లుగా అందులో ఉన్నారు. 50 ఏళ్ల ప్రస్థానం అని గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే ఏ వయసు నుంచి అందులో అడుగులు పడాలి? ఎందులో ఏ వయసు ఉన్నప్పుడు అడుగులు పడి ఉంటాయంటారు? యాక్చువల్గా నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు మా తాతగారు ఊర్లోనే నేను పెరగటం జరిగిందండి. మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను చిన్నప్పుడు. అప్పుడు కూచిపూడి విలేజ్ మా విలేజ్కి చాలా దగ్గరలో ఉండేది. అక్కడ నుంచి మా మాస్టర్ గారులు వచ్చి నేర్పించడం జరిగేది. అప్పుడు అలా మొదలైంది. చిన్నప్పుడు 2 ఏళ్ళ అడుగులు బులుగు అలాంటి అడుగులు వేసుకుంటా స్టార్ట్ అయింది. అంటే మీ నాన్నగారేమో డాక్టరు, మీరేమో కూచిపూడి వైపు వచ్చారు. అంటే మీలో ఇంత పెద్ద గొప్ప నాట్యకారిణి ఉందని చెప్పి ఎవరు గుర్తించారు? ఏ వయసులో గుర్తించారు? అది చాలా పెద్ద క్వశ్చన్ సార్. బాగుంది ఇది. యాక్చువల్గా ఎవరు గుర్తించటం అనేది కాదండి, అది నా ప్రయాణం అలా సాగింది. యాక్చువల్గా ఎట్లా చదువుకోవటం మొదలు పెడతామో అలా డాన్స్ కూడా, చదువు, డాన్స్, ఆ విధంగా నా ప్రయాణం సాగింది. సో అది ప్యాషనా, ఇంట్రెస్టా ఆ టైంలో తెలిసేది కాదు. ఏది పేరెంట్స్ చెప్తే అది వినటం, ఏది గురువుగారు చెప్తే అది నేర్చుకోవటం, అంతే. అక్కడ దాకానే ఆ ప్రయాణం అలా సాగింది. సో ఒక 10th క్లాస్ దాకా అలానే నేర్చుకోవటము, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చెప్పినట్టు వినటం, అమ్మ నాన్నగారు చెప్పినట్టు, టీచర్ గారు చెప్పింది నేర్చుకోవటం. అంతేగాని అప్పటిదాకా మాకు సొంతంగా ఏమి అభిప్రాయాలు, ఆ ఇష్టాలు అవి ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా ఇంట్లో? మీ నాన్నగారేమో ఇటువైపు ఉన్నారు, ఇంతమందికి సేవ చేస్తున్నారు, మరి మీరేమో నాట్యం వైపు వెళుతున్నారు. మీ అమ్మగారు కానీ తాతగారు కానీ ఎవరు ఎప్పుడు ఏమీ అనలేదా? అసలు మా తాతగారికే ఇంట్రెస్ట్, ప్యాషన్ తోటే ఆయనే మాస్టర్ గారిని పిలిపించి నేర్పించడం జరిగింది. మా నాన్నగారు డాక్టర్. అఫ్ కోర్స్ ఆయనకి పెద్ద తెలుసా డాన్స్ తెలీదా అంటే నిజంగా తెలీదు. బట్ ఇంట్రెస్ట్ అయితే ఉండేది నాకు నేర్పించాలనేసి. సో ఎప్పుడైతే శోభానాయుడు గారు ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేశారో మొట్టమొదటిగా హైదరాబాద్లో, మా నాన్నగారు తీసుకెళ్ళి నా ప్యాషన్, ఇంట్రెస్ట్ ఆయన గమనించారు, తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ చేయించడం జరిగింది. ఓకే, ఇప్పుడు అక్షరాభ్యాసం చేయిస్తారు విద్యాభ్యాసం కోసం. మరి కూచిపూడిలో మీ నాట్యానికి సంబంధించి గురువుగా మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? మీ గురువు గారి గురించి ఒకసారి చెప్పండి. మా గురువు గారి గురించి చెప్పాలి అని అంటే షీ వాస్ పద్మశ్రీ అండ్ చాలా గ్రేట్ డాన్సర్ అండి. చాలా ఆవిడని మేము చూస్తూ పెరిగాము. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అండ్ మా గురువు, ఇదే నా లోకమంతా అదే. సో అలానే పెరగటం జరిగింది. ఆవిడని చూస్తా, ఆవిడ ప్రయాణంలో మేము కూడా పాత్ అన్నట్టు ఆవిడ వెనక నడుచుకుంటా, ఆవిడ ఏ విధంగా ప్రోగ్రామ్స్ చేశారు అవన్నీ చూసుకుంటూ అలా జర్నీ స్టార్ట్ అయిందని అనుకోవాలి. అక్కడి నుంచి నేర్చుకోవటం అనేది మొదలయ్యింది. డాన్స్ ఎలా చేయాలి, స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఏ విధంగా మేము స్టేజ్ మీద అపియరెన్స్ ఎలా ఉండాలి, ఎక్కడి నుంచోవాలి, స్టేజ్ మీద ఎట్లా ప్రజెంట్ చేయాలి, అవన్నీ కూడా మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకోవటం జరిగింది. అయితే మా నాన్నగారు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయన డాక్టర్ అయినా సరే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, నేర్చుకోమని చెప్పేవాళ్ళు. అయితే కొద్దిగా మాది డాక్టర్ ఫ్యామిలీ, అంటే ఎట్లయినా సరే నాన్నగారికి నన్ను డాక్టర్ని చేయాలనేసి ఉంటుంది. సో 10th తర్వాత నన్ను డాక్టర్ని చేయాలనేసి ఆయన బీపీసీ తీసుకోమని చెప్పారు. రెడ్డి కాలేజ్లో అప్పుడు చదువుకునేదాన్ని. చాలా కష్టం అనిపించేది, అటు డాన్స్ ఇటు బీపీసీ అనేసరికి
వెరీ డిఫికల్ట్ ఉండేది. సో రెండింటిని మేనేజ్ చేయలేకపోయాను. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను. అప్పుడు దాకా నేను ఈ రెండు మేనేజ్ చేయొచ్చు, చదువుకోగలుగుతాను అనేసి అనుకున్నాను. బట్ అప్పుడు తెలిసి వచ్చింది ఈ రెండు చేయటం అనేది కష్టమే అనేసి. సో దెన్ మా నాన్నగారికి చెప్పాను నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆయన ఎంకరేజ్ చేశారు. చదువులో ముందే ఉండేవాళ్ళ? చదువులో అంటే హెచ్ఈసి తర్వాత హెచ్ఈసి జాయిన్ అయ్యాను. ఎలా ఉండేదంటే అప్పట్లో ఎక్కువ కాలేజెస్కి స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. ప్రోగ్రామ్స్కే మంత్లో ఒక 20 days ట్రావెలింగ్లో ఉండేదాన్ని. మేబీ ఒక 10 days వెళ్ళేదాన్ని అంతే, కాలేజీకి కానీ స్కూల్కి కానీ. సో మార్చిలో ఎగ్జామ్స్ అంటే జనవరిలో బుక్స్ ఓపెన్ చేసేదాన్ని చదవటము. జస్ట్ ఒక 2 months అట్లా చదవటం జరిగేది. జస్ట్ అట్లా పాస్ మార్క్సా కొద్దిగా బెటర్ దెన్ దాట్ అంతే తప్పితే అట్లా 80s 90s ఎప్పుడు రాలేదు. దానికే హ్యాపీగా అయిపోయేదాన్ని. అంటే మీ ఫోకస్ అంతా నాట్యం మీద ఉంది కదా, ఇందులో ఫస్ట్ ఉన్నారు, మరి దాన్ని కాస్త మేనేజ్ చేయడం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇందులో మీరు వచ్చేసారు. అదే అంటే అప్పుడు లెక్చరర్స్ కూడా అనేవాళ్ళు, ఎవ్రీడే వస్తారు, ముందు కూర్చుంటారు, మీకంటే పద్మనయము. అదేలే, ఎప్పుడో మంత్కి ఎప్పుడో 1-2 times వెళ్ళేదాన్ని కాలేజీకి కూడా. మిగతా వాళ్ళకి మట్టుకాయలు పడేవా? ఓకే, రైట్. అంటే ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చారో చదువుని నాట్యాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉందని నిర్ణయం తీసేసుకున్నారు, ఆ నిర్ణయాన్ని ముందుగా ఎవరికి చెప్పారు? ఇంకా పేరెంట్స్ అంతే. అంటే నేను అనుకున్నాను నేను మేనేజ్ చేయగలుగుతాను అనేసి. బట్ ఏంటంటే బీపీసీ అనేసరికి యాక్చువల్గా మనం ఎవ్రీడే మనం కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చేది. సో అదర్వైజ్ మనం మిస్ అయిపోతే క్లాసెస్ అవన్నీ ఎవరు చెప్పేటాళ్ళు ఉండరు. అది కొద్దిగా టఫ్ ఉంటుంది. ల్యాబ్స్ వర్క్స్ అవన్నీ కూడా వితౌట్ పర్సనల్ ఇది లేకపోతే. సో అందుకని అప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్స్కి ఎక్కువ వెళ్ళటం జరిగేది. అప్పట్లో మా గురువుగారితో చాలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అన్నట్టు. ఇట్లా ఫ్లైట్ ఎక్కేవాళ్ళం, దిగేవాళ్ళం, ట్రైన్ ఎక్కేవాళ్ళం, దిగేవాళ్ళం, మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్, మళ్ళీ అలా జర్నీ ఉండేది. మంత్లో ఆల్మోస్ట్ ఒక 20 programs ఉండేటి. అప్పట్లో చాలా ఉండేటి మా గురువుగారితో. సో అలా చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయ్యేది స్టడీస్కి ఎట్లయినా సరే. సో కాకపోతే మా ప్రిన్సిపల్ గారు ఏమనేవాళ్ళు, నువ్వు ఏమన్నా చదువు, నా కాలేజీలోనే నువ్వు చదవాలి అనేసి. సో పాపం ఆఫ్టర్ 4 months నేను బీపీసీ నుంచి మళ్ళీ హెచ్ఈసీలోకి జాయిన్ అయ్యాను. సో అలా చేశాను. ఒక గ్రేట్ చదివాను అని చెప్పేదానికైతే నిజంగానే లేదు. నిజాయితీకి ఒప్పుకోవాలి. అయితే మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైనా కూడా హైదరాబాద్ వరకు మీరు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు కదా. అయితే హైదరాబాద్కి మీ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందువల్ల వచ్చారు? డాన్స్ కొరకే వచ్చారా? యాక్చువల్గా మా నాన్నగారు ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్ ఆయన. ఓకే. సో ఆయన దగ్గరికి మా నాన్న అమ్మ ఇక్కడ ఉండేవాళ్ళు. నేను మా తాతగారి దగ్గర పెరిగానని చెప్పాను కదా. సో నాకు ఇక్కడికి అస్సలు రావటం ఇష్టం ఉండేది కాదన్నట్టు. అక్కడ చాలా పెట్ చేసేవాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య. చాలా బాధపడేదాన్ని ఇక్కడికి రావాలంటే, ఇష్టం ఉండేది కాదు. సో అలా పిల్లర్స్ పట్టుకుని వచ్చేదాన్ని కాదంట, ఏడ్చేదాన్నంట. సో ఇష్టం లేదు. కానీ ఇంకా అలా మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తీసుకుని వచ్చేసేయటం జరిగింది. అలా ఇక్కడ స్టడీస్ మొదలెట్టాను. ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాట్యానికి సంబంధించి ముందుగానే మీరు శోభానాయుడు గారి దగ్గరికి వెళ్ళటం జరిగిందా, లేదు అంతకుముందు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళారా? అప్పుడు ఆవిడ పెట్టలేదు, అకాడమీ పెట్టలేదు. నేను ఇక్కడ స్కూల్లో చదివేటప్పుడు అది ఏదో సరదాగా స్కూల్లో యానివర్సరీస్ అట్లా ఉన్నప్పుడు, ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేసేవాళ్ళు అన్నట్టు. అప్పుడు చేయమని మా ప్రిన్సిపల్ అలా చెప్పినప్పుడు చేసేదాన్ని. అప్పుడు కళాకృష్ణ మాస్టర్ గారు వచ్చి నేర్పించేవాళ్ళు అలా ఐటమ్స్. సో ఆయన ఫస్ట్ అరంగేట్రం అనుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన నేర్పించేవారు. జస్ట్ ఆ ప్రోగ్రామ్ మటుకు ఇట్లా చేయాలి అనేసి అట్లా సరదాగా ఎవ్రీ ప్రోగ్రామ్ స్కూల్లో ఉన్నంత కాలం అన్ని ఇయర్స్ నేను అలా నేర్చుకోవటం చేశాను. ఎప్పుడైతే శోభానాయుడు గారు ఇక్కడ స్టార్ట్ చేశారో ఫస్ట్ స్టూడెంట్గా నన్ను మా నాన్నగారు తీసుకెళ్ళి, అప్పటి నుంచి ఆయనకు అర్థమైంది తనకి ఇంట్రెస్ట్ ఉంది అనేసి. స్కూల్లో కూడా మంచిగా చేసేసరికి టీచర్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్ అందరు టీచర్స్ అందరు కూడా లైక్ చేసేవాళ్ళు. అలా ఒక లెవెల్లో
పెరిగాను అనుకోవాలి. అంటే సరదాగా మొదలైన ఈ నాట్య ప్రయాణం ఇంత డెడికేటెడ్గా పద్మశ్రీ వచ్చేంతగా మీరు చేశారు అని అంటే ఏ క్షణంలోనైనా ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఓయా, తప్పకుండా. యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే మా గురువు గారు, ఆవిడంటే చాలా ఇష్టము. ఆవిడ షీ ఈజ్ లైక్ మై సెకండ్ మదర్. అలా ఆవిడతోటి, ఎందుకంటే ఆవిడని చూస్తా పెరిగానని కూడా చెప్పాను కదా. మా అమ్మ తర్వాత మా టీచర్, వీళ్ళిద్దరే నా లోకం ఉండేది. అట్లా అయితే ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఆవిడ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే స్టేజ్ మీద ఆవిడ చేస్తూ ఉంటుంటే మేము సైడ్ ఉండేవాళ్ళం, నెక్స్ట్ క్యారెక్టర్ నాది. సో ఆవిడ చేసేటప్పుడు నేను చూసి చాలా నేర్చుకునేదాన్ని, చాలా ఇన్స్పైర్ అయిపోతాను. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అవి ఆటోమేటిక్గా జీర్ణించుకుపోయినాయి నా బ్లడ్లో. అలా ఆవిడని చూస్తా సి యూ క్యాన్ ఇమాజిన్ లైక్ 15-20 years అలా మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఎట్లా ఇన్వాల్వ్ అయిపోతాము. అంతే కదా, అలా అయిపోయింది అన్నట్టు నా పరిస్థితి. యా, సో అలా ఆవిడంటే ఒక రకమైన ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అట్లా జీర్ణించిపోయినాయి. ఇంకొకటి పద్మా సుబ్రహ్మణ్యం గారు, ఆవిడ టాప్. అసలు ఆవిడది ఏదో ఒక ప్రోగ్రామ్కి మా నాన్నగారు తీసుకెళ్లారు, ఇప్పటికీ గుర్తుంటాయి అన్నట్టు అవన్నీ. ఆవిడ అందులో చేసిన నాట్యము ఎలా చేశారు ఏంటి, చాలా చాలా అద్భుతం. ఆవిడని కూడా నేను చూసి ఇష్టపడ్డారు, అంతగా హత్తుకున్నారు. మీ ఫ్యామిలీలో ఎవరు లేరా డాన్సర్స్? అసలు లేరండి. మీరే? ఎలా ఎలా అంటే అదే చెప్పుకొచ్చాను కదా, నేను చదువుతో పాటు డాన్సింగ్ కూడా అట్లా నేర్చుకుంటూ రావటం అది డెస్టినీ. గాడ్ నన్ను దాంట్లో పెట్టారు, నువ్వు నా గురించి ప్రచారం చేయమనేసేసి. ఈ డాన్స్కి సంబంధించి అంతా కూడానండి యాక్చువల్గా ఒక మంచి భగవంతుడి గురించి స్టోరీస్, రామాయణమా మహాభారతమా, ఈ స్టోరీస్ యాక్చువల్గా ఆంజనేయ స్వామి స్టోరీయా, మేము ఇవన్నీ రాముడి స్టోరీయా, ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాము. సో జీర్ణించుకుపోతుంది అన్నట్టు, అట్లా ఒక రకమైన భక్తి భావంతో పెరుగుతూ ఉంటాము. అంతా ఒకటి అలా అలవాటు అయిపోతుంది, ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాం అన్నట్టు. సో మేబీ అంతే, ఇట్స్ కాల్డ్ డెస్టినీ అండి. ఇది మనం అనుకున్నట్టుగా మనం అనుకుంటా అయిపోతుందా చెప్పండి? అవ్వదు. కానీ ప్రయత్నం అయితే చేసుకుంటా వెళ్ళాము. చదువుతో పాటు ఇది కూడా సైమల్టేనియస్గా నేర్చుకుంటూ వచ్చాను. ఇన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ నా పెళ్ళయ్యేదాకా నేర్చుకున్నాను. లక్కీగా నా వెడ్డింగ్ అయిన తర్వాత కూడా మా ఫ్యామిలీ ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. సో అది అట్లా కంటిన్యూ అయింది. సో అందుకని ఇంతకాలం చేసినప్పుడు ఎట్లయినా సరే దాంట్లో అన్నీ తెలుస్తాయి కదా. అవును. అయితే భరతనాట్యం, కూచిపూడి రెండు నాట్యాలు మన వాళ్ళకి, తెలుగు వారికి చాలా దగ్గరగా ఉంటాయి కదా. మీరు ఎందుకని కూచిపూడిని ఎక్కువగా ఇష్టపడి కూచిపూడి వైపు వెళ్ళారంటారు? అంటే కూచిపూడి గ్రామం మీకు దగ్గర ఉందని అటువైపు ఏమన్నా మనసు లాగిందా? లేదు, ఇందులో భావాలు పలికించే ఇది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా కూచిపూడిలో భరతనాట్యంతో పోలిస్తే, అది మిమ్మల్ని ఏమైనా అట్రాక్ట్ చేసిందా? చాలా బాగా అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ భరతనాట్యం వచ్చేసేసి మెడ్రాస్కి సంబంధించింది తమిళనాడు, ఆంధ్రాకి సంబంధించింది కూచిపూడి. సో మనము ఎక్కడున్నాం, మనం ఆంధ్రాలో ఉన్నాము. వీ హ్యావ్ టు లెర్న్ ఆంధ్ర డాన్స్. అంతేగాని ఇక్కడ ఎక్కువ భరతనాట్యం నేర్పించే మాస్టర్స్ కూడా లేరు, ఉన్నారు. బట్ ఇదేంటంటే మెయిన్గా ఫోకస్ అంతా కూచిపూడికే ఉంది ఆంధ్ర అంటే. అట్లనే ఇప్పుడు తమిళనాడు వెళ్తే కూచిపూడి చాలా తక్కువ మంది ఉంటారు, అక్కడంతా భరతనాట్యమే ఫోకస్. అంటే ఈచ్ స్టేట్కి ఒక డాన్స్ ఆర్ట్ ఫామ్ ఉంటుంది, అది మీకు తెలిసే ఉంటుంది. సో అలా మన ఆంధ్రాకి కూచిపూడి అనేది ఉంది కాబట్టి కూచిపూడి మాస్టర్స్ కూడా ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. సో అలా, అంతేగాని ఇది ఎందుకు చేయలేదు అది ఎందుకు చేశారంటే అప్పుడు ఫస్ట్లో కూచిపూడిలో పెట్టారు, అది అట్లా కంటిన్యూ అయిపోయింది అంతే. ఓకే. అంటే ఇప్పుడు భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు, కూచిపూడి నేర్చుకునే వాళ్ళు, మా ఫ్రెండ్ పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు అంటుంటారు కొంచెం కష్టం ఆంటీ అందులో, ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది మాకు భరతనాట్యం అని అంటూ ఉంటారు. అలా ఉంటుందంటారా? అలా ఏమైనా? అది రాంగ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక డాన్స్ చేసే వాళ్ళు ఇంకొక డాన్స్ చాలా ఈజీగా చేసేస్తారు.
కాకపోతే ఇందులో మెలకువలన్నీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నన్ను అడిగితే ఇంకా భరతనాట్యమే నాకు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. బికాస్ అరమండిలో కూర్చుని చేయాలి. అరమండి అంటే మనం ఒక హైట్ మనది ఒక 5 ఉంటే అక్కడ ఒక 3 దాకా అంత హైట్ వచ్చేదాకా కూర్చోవాలి. అరమండి ఇట్స్ కాల్డ్. సో అందులో కూర్చొని అట్లా చేయటం అంటే కొద్దిగా డిఫికల్ట్. ఇట్స్ నాట్ ఈజీ. చెప్పాలంటే నృత్య పార్ట్ భరతనాట్యంలో చాలా ఉంటుంది. అదే కూచిపూడిలో ఎక్కువ నాట్యంకి సంబంధించింది ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా మీకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చక్కగా చెప్పారు. లైక్ ఎక్స్ప్రెషన్స్, ఫుట్ వర్క్, మంచి గ్రేస్ఫుల్, మంచి స్టోరీస్ని మనం చెప్పటము, ఇలాంటివన్నీ కూచిపూడిలో ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వేరియేషన్స్ అన్నీ మిళితమైపోతున్నాయి. సో వాళ్ళు దాంట్లో నుంచి ఇందులోకి జంప్ అవుతున్నారు, మేము ఇందులో నుంచి అందులోకి జంప్ అవుతున్నాము, నచ్చినవి అన్ని సాంగ్స్ తీసుకుంటున్నాము, నచ్చినట్టుగా చేసుకుంటున్నాము. చాలా మటుకు మింగిల్ అయిపోతాం. మిక్స్ అండ్ మ్యాచ్ కూడా అయిపోతుంది కదండి. అంటే పిల్లల్లో అలాంటి భావన వస్తుంది అని అంటే అది రాంగ్. అట్లా ఏం లేదు, అంటే వాళ్ళకి తెలియక. అదిలేండి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేసిన అరంగేట్రం ఆ రోజు ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. శోభానాయుడు గారు అంటే చిన్న సత్యం మాస్టర్ గారు, హీ వాజ్ ద చైర్పర్సన్ ఫర్ ద అకాడమీ. సో మా టీచర్ గారిని ఇక్కడ పెట్టి ఆవిడని డైరెక్టర్గా పెట్టి ఆవిడ నేర్పించేవాళ్ళు. సో చిన్న సత్యం మాస్టర్ గారు మెడ్రాస్లో ఉండేవారు. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ఆయన ఇక్కడికి వచ్చేవారు. మండే హాలిడే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే మా గురువు గారు తీసేవాళ్ళు. వీక్ అంతా ఉండేది ఎక్సెప్ట్ మండే తప్పితే. సో నేను మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను, టీచర్ గారి దగ్గర నేర్చుకున్నాను. అలా ప్రయాణం ఆల్మోస్ట్ 5 years 6 years అలా జరిగింది. ఆ తర్వాత మాస్టర్ గారు రావటం కొద్దిగా ఇబ్బంది, రాలేకపోయారు. సో దాంతో గురువు గారు శోభానాయుడు గారి దగ్గర అట్లా కంటిన్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు శోభానాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడలా చెయ్యాలని కానీ, ఆవిడిచ్చే ఎక్స్ప్రెషన్స్లో మనం ఇంకా బెటర్గా ఇవ్వాలని కానీ ఆలోచన గురువుగారి దగ్గర ఉన్న విద్యార్థుల్లో రావటం చాలా సహజం. మీకు అలాంటి ఆలోచన వచ్చిందా? మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి మీ మీద గురువుగారి ప్రభావం చాలా ఉందని చెప్పేసి ఎవరైనా అన్నారా? ఉందండి, ఎందుకు ఉండదు. ఇప్పుడు లైక్ మమ్మీని చూస్తా పెరుగుతుంటే మా మమ్మీ లాగా ఉండాలనుకుంటాం. అలానే గురువు గారిని చూస్తున్నప్పుడు మా ఎట్లైనా అనుకుంటాము ఆవిడలాగా చెయ్యాలి, అలా రావాలి, అలా చేయగలగాలి, దానికి చేయటానికి నేనేం చెయ్యాలి. సో ఇలాంటి తపన అయితే ఉంటుందండి. ఆ తపన లేకపోతే మనం అసలు డాన్సర్వే అవ్వలేము. అది ఉండాలి. అది ఉంటేనే చెయ్యాలి, చేయగలగాలి, ఎలా చేయాలి, హౌ టు డూ, నేను ఎంత కష్టపడాలి దానికోసం, అలాంటి ఆలోచించేదాన్ని డెఫినెట్గా. అంటే ఎంత ఇంపాక్ట్ ఉండేదంటారు ఆవిడది గురువు గారి? ఉంటుందండి, అసలు 100% ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మా అట్లానే ప్రేక్షకులు కూడా అనేవాళ్ళు అన్నట్టు, నువ్వు చేస్తా ఉంటుంటే శోభానాయుడు గారిని చూస్తున్నట్టుందమ్మా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవారు. ఆ తర్వాత ఏమైనా అనిపించిందా ఆవిడలా నేను చేయటం ఒక స్టేజ్ వరకు అయిపోయింది, ఆ తర్వాత నేనేంటో చూపించుకోవాలి, నా ముద్రలు, నా హావభావాలు, నా ముఖ కవళికలు ఇవి చూసి పద్మజారెడ్డి చాలా బాగా చేసింది అని ఇలాంటి అప్రిసియేషన్ నాకు కావాలని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది చెప్పండి? అనిపించింది. మీరు అన్నది కరెక్ట్. నాకు ఆఫ్టర్ మై మ్యారేజ్, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే శోభానాయుడు గారు ముద్ర నా మీద పడిపోయింది. నేను ఎక్కడ చేసినా సరే అచ్చు మీ గురుగారులా చేస్తున్నావు అనేసి చెప్తే ఫస్ట్లో చాలా హ్యాపీ అయిపోయాను. సో తర్వాత కొద్దిగా నాకు అనిపించింది, ఓకే నేను ఇప్పుడు పద్మజారెడ్డి అన్న పేరు ఎలా తెచ్చుకోవాలి, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై శోభానాయుడు ఆవిడ గురువు గారి నుంచి నేను బయటికి ఎట్లా రావాలి. వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మొత్తం బాడీలో అంతా జీర్ణించిపోయిందని బయటికి తీయటం చాలా కష్టం. సో ఆవిడ చేసిన ఐటమ్స్ని ఆవిడ చేసినట్టుగా కాకుండా వేరేగా ఎలా చేయాలనేసి చాలా ప్రయత్నించాలన్నట్టు. సో సఫలీకృతం అయ్యాను. సో అట్లా ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ మేకప్ చేసినప్పుడు కూడా అలా కాకుండా డిఫరెంట్గా చేసుకోవటం ఒకటి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు నాది. సో ఎలా డిఫరెంట్గా మా టీచర్ ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉంటుంటే దాన్ని స్వామిరారా అన్నప్పుడు నేను ఎలా పిలిస్తే బాగుంటుంది, ఒక 10 వెరైటీస్ చూసుకునేదాన్ని మిర్రర్లో. అలా మా టీచర్ చేసిందా లేదు అనేసి అట్లా
అట్లా ప్లాన్ చేసుకునేదాన్ని. ఈవెన్ దో అన్నిసార్లు చేసినా సరే ఎక్కడో ఒక చోట టీచర్ గారిది వచ్చేస్తూనే ఉంటుంది అన్నట్టు. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి, అదే అన్నేళ్ళు నేర్చుకున్నారు కదా. అయితే చాలా ఇప్పుడు మా కోసం, మా ప్రేక్షకుల కోసం స్వామిరారా అన్నదాన్ని శోభానాయుడు గారు ఏ విధంగా పిలుస్తారు, మీరు ఏ విధంగా పిలుస్తారు? ఇప్పుడు దిస్ ఈజ్ హార్డ్ క్వశ్చన్, ఎందుకంటే ఆల్మోస్ట్ దాని నుంచి బయటపడ్డాను కాబట్టి ఇప్పుడు మా టీచర్ది అడిగితే నేను చెప్పలేను ఎలా చేస్తాను. ఊరికి ఆ మచ్చుకు అలా ఎక్కడో చోట మెదడులో గుర్తుండిపోతుంది కదా, దాన్ని మనం ఎంత డిలీట్ చేయాలన్నా చేయలేము, కొన్ని అలా ఉండిపోతాయి. అవును ఉంటాయి. అయితే స్వామి అనేసి ఆవిడ అలా అంటారు, నేనేమో కొద్దిగా చేంజెస్ ఉంటుంది అన్నట్టు. అది ఆ పిలిచే విధానంలో ఆవిడ హర్ ఐస్ ఈజ్ వెరీ బిగ్ ఐస్, ఆ ఎక్స్ప్రెషన్స్ అది డీప్గా ఉంటుంది అన్నట్టు, ఆ ఇన్వాల్వ్మెంట్ అదంతా. అది ఎట్లా అంటే ఒక స్లో మోషన్ లాగా తీసుకొస్తారు ఆవిడ. అట్లా నేనేం చేస్తాను, దాన్ని కొద్దిగా ఫాస్ట్ ఇంక్లూడ్ చేస్తాను అన్నట్టు, అది కంక్లూడ్ చేసేస్తూ ఉంటాను ఎక్కడిదక్కడ. ఆవిడ దాన్ని అది ఫాలో అప్ అవుతూ ఉంటుంది, నాదేమో అది కంక్లూడ్ చేసేస్తూ ఉంటాను. సో అక్కడ కొద్దిగా తేడా తెలుస్తుంది. ఓకే రైట్. ఇంత ఇన్వాల్వ్మెంట్ కావాలంటే నాట్యాన్ని అంత ఇష్టపడాలి ఒకటి. రెండు, సంగీతం మీద పట్టు ఉండాలంటారా? ఉండాలి, కానీ నాకు లేదు. ఎందుకంటే మా గురువు గారు అవునా వెరీ బ్యాడ్ స్టూడెంట్ని. మా గురువు గారు చక్కగా సంగీతం కూడా నేర్చుకోమ్మా అనేసి, అంటే దీనికి దానికి సంబంధం ఉంటుంది, రావాలి తెలవాలన్నీ. అయితే ఆ రాగాలు అవన్నీ కూడా తెలిస్తే ఈజీగా ఉంటుంది ఏదైనా సరే. ఇదంతా కాంబినేషన్ అన్నట్టు ఇదంతా. సో అయితే ఆ గురువు గారిని పాపం తీసుకొచ్చి ఆవిడ పెట్టారు. ఆవిడకి తెలుసు నేను వెళ్ళటలేదని, నన్ను కొద్దిగా భయం పెట్టేవాళ్ళు టీచర్, నువ్వు వెళ్ళకపోతే ఎలా వెళ్ళు అనేసి. సరే అనేసి వెళ్ళేదాన్ని, కానీ ఆ రూమ్లో కూర్చునేదాన్ని, ఆ పాఠం అయిపోగానే వచ్చేదాన్ని. అస్సలు మనసు ఉండేది కాదు నేర్చుకునేదానికి. బట్ ఇప్పుడు ఎవ్రీడే ఫీల్ అవుతున్నాను, అరే నేను ఎందుకు నేర్చుకోలేదు సంగీతం అని. ఏది ఏ టైంలో ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి, ఆ టైం దానికి చక్కగా కేటాయించాలి. అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది, మనసు లేదు నాకు దానిపైన. నాట్యం మీదే ఉంది. ఓకే. కొన్ని స్టేజ్ల్లో కొంతమంది చెప్పినా మనం వినం, ఆ స్టేజ్ అయిపోయాక మనం బాధపడతాం. బాధపడి లాభం లేదు, చెప్పినప్పుడు వినాలి, అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అది ఏమంటారు, కొన్ని తెలుస్తూ ఉంటాయి మనకు కూడా, అయిపోయిన తర్వాత తెలిసి వాట్ ఈస్ ద యూస్. అయితే డెడికేషన్ అనేది ఏ ఫీల్డ్లో అయినా సరే ఇష్టపడి కష్టపడి డెడికేటెడ్గా చేస్తేనే అది సఫలీకృతం అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి కొంతమంది నాట్యంలోకి వచ్చేవాళ్ళు, మ్యూజిక్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇష్టపడి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరికి ఎక్కువ డెడికేషన్ ఉంటుందంటారు? అదండి యాక్చువల్గా మనసు పెట్టి చెయ్యాలి. డాన్స్ అనంటే అందరికీ రాదు, అది భగవంతుడి యొక్క కృప ఉండాలి ఫస్ట్. అండ్ సెకండ్ వన్, మీ డెడికేషన్ ఎంత ఉంది దానిపైన, అది సెకండ్ వన్. అండ్ హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ థర్డ్, అంటే నీ మనస్సు నువ్వు దాని మీద ఎంత లగ్నం పెట్టావు. మన మనస్సుతోటి మనం ఎప్పుడైతే చేస్తామో ముందు వాళ్ళు దానిని ఎంజాయ్ చేస్తారు. మనం మనసు పెట్టకుండా చేసామనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుందంటే గురువుగారు చెప్పిన పాఠం అప్పచెప్పేస్తాం కదా, అలా ఉంటుంది. అప్పచెప్పేయటం ఎలా ఉంటుంది, మనం చక్కగా దాన్ని అర్థం చేసుకుని చెప్తున్నప్పుడు ముందల వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు. ఈ టూ థింగ్స్. ఎన్ని వేల పర్ఫార్మెన్స్లు ఇచ్చారు మీరు ఇప్పటి వరకు? యాక్చువల్గా నేను నోట్ చేసుకున్నాను, 3000 దాకా నోట్ చేసుకున్నాను. అక్కడ నుంచి నేను నోట్ చేసుకోలేదు. సో ఎప్పుడు అదేంటి 3000 ఎప్పుడు చెప్తున్నావు, 10 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నావు అంటారు. నోట్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇది చెయ్యాలి, ఇది టార్గెట్ గా పెట్టుకోవాలి, 500 పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉండాలి, 1000 పర్ఫార్మెన్స్ ఇంకా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి గోల్స్ ఏమైనా పెట్టుకునే వాళ్ళ? ఏం లేదు, అలా ఏం లేదు. చిన్నప్పటి నుంచి నేనేం చేస్తున్నాను, అన్ని నోట్స్ రాసుకోవటం నాకు అలవాటు. సో ఈ ప్రోగ్రామ్ ఈ ప్లేస్లో ఇక్కడ చేశాను, ఈ ప్రోగ్రామ్ ఈ ప్లేస్లో ఈ రోజు ఈ డేట్ ఈ ఇయర్
ఇక్కడ చేసాము, ఏం చేసాము, అది కృష్ణ పారిజాతమా ఇంకా వేరే మేనకా విశ్వామిత్ర, ఏం బ్యాలె చేసాం, ఏం ఐటమ్స్ సోలో ఐటమ్స్ చేసాం, ఇలా రాసుకురావటం నాకు అలవాటు అన్నట్టు. అట్లా రాసి రాసి నా బుక్ 3000 అయిపోయింది. తర్వాత అది ఎప్పుడైతే నా పెళ్ళి అయ్యి కొన్ని ప్రోగ్రామ్స్ అయిన తర్వాత స్టాప్ చేసేసేసాను. అయితే అదే అందరు నవ్వుతూ ఉంటారు, ఏంటి 3000కి ఆపేస్తావేంటి, అక్కడ నుంచి నెక్స్ట్ ఎంత అయిందో తెలియదు, వేరే ఎంత అయిందో. అక్కడ దాకా అయితే పక్కా 100% చెప్పగలుగుతాను. ఇన్ని వేల పర్ఫార్మెన్స్లో అద్భుతంగా చేశాను, ఈరోజు తృప్తిగా ఉంది అనుకున్న పర్ఫార్మెన్స్ ఏంటారు మీకు? యూజువల్గానండి అన్ని ప్రోగ్రామ్స్ అట్లనే ఉంటాయి. బాగా అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం చేసినప్పుడు కొన్ని ది బెస్ట్ వస్తాయి మీరు అన్నట్టుగా, కొన్ని ఏదో చేసేసామన్నట్టుగా వస్తాయి, కొన్ని అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి, మనకి ఇచ్చిన టైమింగ్ని బట్టి, ఆ క్రౌడ్ని బట్టి. దిస్ ఈజ్ ఆల్ డిపెండ్ ఎవ్రీథింగ్ అండి, ఇంక్లూడింగ్ వెదర్ అన్నీ కూడా. అక్కడ మనకి ఎన్వైరన్మెంట్, మనకి మ్యూజిక్ సిస్టమ్ బాగుండాలా, స్టేజ్ బాగుండాలా, ఆడియన్స్ మంచి సీరియస్ ఆడియన్స్ ఉండాలి, మూవింగ్ ఆడియన్స్ ఉండొద్దు. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతూ ఉంటాయండి. చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో చోట్ల మనం చేస్తున్నప్పుడు అన్నీ అలవాటు అయిపోతాయి, అలవాటు చేసేసుకుంటాం, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాతావరణం మనకు అనుకూలంగా ఉండదు కదా. సో అలా అయిపోయినాయి 3000 ప్రోగ్రామ్స్ కూడా. అయితే అన్నీ ఇష్టపడే చేశారు, కానీ ఇది చాలా మనసుకు హత్తుకొని గుర్తుండిపోయేది ఉంది అని అంటే అలా చాలా ఉన్నాయండి, 1 2 కాదు, అలా ఎన్నో హండ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, చాలా. ఇన్ని ప్రస్థానాలు, అదే ఇన్ని డాన్సులు చేశారు కదా, ఇన్ని ముద్రలు వేస్తూ ఉంటారు కదా, మీకు చాలా సంతోషం వేసినప్పుడు మీరు చేసేది ఏదంటారు? బాధేసినప్పుడు చేస్తారా, సంతోషం వచ్చినప్పుడు చేస్తారా? బాధ వచ్చినప్పుడే. సంతోషం వచ్చినప్పుడు ఏమీ అసలు తెలీదు, సంతోషం వచ్చినప్పుడు అదొక రకమైన ఆనందంలో ఉంటాము. బాధగా ఉన్నప్పుడు మాత్రము నాకు చేసుకోవాలనిపిస్తుంది చాలా, అది కూడా మనసుకి చాలా హర్ట్ అయిపోయి చాలా బాధ కలిగినప్పుడు, అప్పుడు చాలా అంటే నాకు మంచి రిలాక్సేషన్ డాన్స్ అయితే. అది చెప్తే ఎవరికి అర్థం కాదు, అది అనుభవిస్తే అర్థమవుతుంది. ఓకే, కొత్త విషయం తెలుసుకున్నాను, నిజమే. అంటే నాట్యకారులకి ఈ విధంగా ఉంటుందా, వాళ్ళ రిలాక్స్ అంటే వాళ్ళు ఆనందపడాలన్నా వాళ్ళ బాధ అయినా కూడా నాట్యంతోనే ముడిపడి ఉంటుందండి. ఓకే, చాలా బాధ కలిగినప్పుడు మన టాక్సిన్స్ అన్నీ మనకి బయటికి వెళ్ళిపోతే రిలాక్స్ అయిపోతాం అన్నట్టు. సో అప్పుడు మదన అంటారు చూడండి, మదనం చాలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు మనసులో. అది కొద్దిగా రిలాక్స్ అవ్వాలని అంటే డాన్స్ ఒక్కటే. కళ్ళతో మాకు ఇంకొక పర్ఫార్మెన్స్ చిన్నది. అద్భుతం, చాలా చక్కగా చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. పద్మశ్రీ వస్తుందని అనుకున్నారా మీరు? అనుకున్నానండి, ఎందుకంటే నేను చేసే సేవ అలాంటిది డాన్స్కి. అయితే నేనేమనుకున్నానంటే పద్మజారెడ్డి గారికి పద్మశ్రీ ఆమెలోని నాట్యానిక, లేదు ఇంకా ఏమైనా ఉన్నాయా, వాటిని వరించిందా ఈ పద్మశ్రీ ఏంటి అని అనిపించింది. ఏమంటారు మీరు? అంటేనండి నేను వచ్చిన దారి అలా ఉంది, ఎందుకంటే నేను తీసుకున్న పాత అలా ఏంటంటే డాన్స్లో కూడా నేను అందరినీ ఎలా ఉంటుందంటే నేను చేసేటప్పుడు అందరు చూస్తున్నారా లేదా నన్ను, సో ఎంత ఇన్వాల్వ్మెంట్ తోటి చూస్తున్నారు, నాకు అలా చాలా ఇష్టం. అంటే వాళ్ళ కళ్ళు తిరగొద్దు నేను డాన్స్ చేస్తూ ఉంటుంటే, అలా నన్ను చూస్తేనే అది నేను సక్సెస్ అనేసి నేను ఫీల్ అవుతాను. అయితే అందరూ మైథలాజికల్ థీమ్స్ మీద, నేను చెప్పాను ఆల్రెడీ, మైథలాజికల్సే మేము చేసేది, అవే థీమ్స్ మేము చేసేటివన్నీ. ఈ స్వామి మీద అందరు భగవంతుల మీద చేసేసేసాము. అది ఎలా చేస్తామో అది ఒకటే స్టోరీ, క్రియేట్ చేయడానికి ఏం లేదు అందులో.
సో అదే స్టోరీని చూపించాలి కదా. సో నాకు అనిపించేది అందరు చేస్తున్నట్టు పద్మజారెడ్డి ఆల్సో డూయింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ మీ అనేసి. సో ఆ తర్వాత అనుకున్నాను ఓకే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనేసి అట్లా అనిపించేది. ఒక తపన ఉంటుంది ఆర్టిస్టులకి, అందరికీ తపన ఉంటుంది. సో అలా నా ఓన్ క్రియేటివిటీగా నేనేం చూపించగలుగుతాను. ఇప్పుడు మా టీచర్ నేర్పించింది నేను నేర్చుకుని నేను చేస్తున్నాను అంతే. సో వాట్ ఈజ్ పద్మజారెడ్డి క్వశ్చన్ మాకెప్పుడు. సో అట్లా ఉండేది. అయితే ఎప్పుడు నాకు ఒక టైంలో నాకు ఆడపిల్లలు లేరు, మగపిల్లాడే నాకు ఒకడే బాబు ప్రణవ్. ఆడపిల్లల్ని తీసుకెళ్ళి చెత్త కుప్పల్లో పడేస్తాం, మీరు చూసే ఉంటారు, భ్రూణ హత్యలు చాలా ఘోరంగా ఉంది ఆ టైంలో. అయితే చాలా బాధపడేదాన్ని అటువంటి చూసినప్పుడు. ఇదేంటి అసలు పిల్లలు లేక బాధపడతా ఉంటుంటే వీళ్ళు తీసుకెళ్ళి చెత్త కుప్పల్లో వేసేస్తున్నారు, ఆడపిల్ల అంటే ఇంత అలుసా, ఇట్లా చాలా బాధ అనిపించేది. ఆ టైంలో ఎందుకో మనసుకి అనిపించింది అన్నట్టు నేను దీని మీద ఎందుకు చేయొద్దు అని. అంటే దిస్ ఈజ్ సోషల్ కాజ్, సోషల్ థీమ్ ఇది. ఈ సోషల్ థీమ్ తీసుకున్నప్పుడు చాలా కష్టము. ఎందుకంటే దెర్ ఇస్ నో స్టోరీ, డ్రై స్టోరీ. ఒక భ్రూణ హత్య నువ్వు ఎలా చేసి చూపిస్తావు అక్కడ, దానికి స్టోరీ లేదు. మైథలాజికల్ కంటే దానికి సంబంధించిన పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, స్టోరీ ఆల్రెడీ రాసింది ఉంటుంది. వారిని మనం మనసులో స్మరించుకుంటూ చేసేస్తాము. దానికి తగ్గ తాళం, స్టెప్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మీరు తీసుకున్న దీనికి మీరు మళ్ళీ మెసేజ్ ఇవ్వాలి చూసేవాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, అది చాలా టఫ్ అండి, వెరీ టఫ్. అంటే మళ్ళీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, బికాజ్ కూచిపూడిలోనే చూపించాలి. ఇవన్నీ కూడా చాలా చాలా కష్టం, యాక్చువల్గా నాట్ ఈజీ. సో దాన్ని అలా అనుకుని ఒక 3 yearsకి దాన్ని నేను చేయగలిగాను, దాన్ని ప్రజెంట్ చేయగలిగాను. అంటే దాన్ని స్టోరీని మైథలాజికల్ నుంచి ఇప్పుడు ఎలా తీసుకురావాలి, సోషల్ ఇప్పుడు సమాజానికి అట్లా తీసుకురావటం జరిగింది అన్నట్టు. అంటే మనం ఇప్పుడే కాదు, రామాయణం టైంలో సీతమ్మ ఎలా బాధపడింది, మహాభారతంలో ద్రౌపది ఎలా బాధపడింది, ఇప్పుడు కలియుగం వచ్చేసరికి అంతా మరీ ఓవర్ అయిపోయింది. కడుపులోనే ఆడపిల్ల అని తెలవంగానే తీసేస్తున్నారు. సో ఇంత దౌర్భాగ్యం గర్ల్కి ఎందుకు, ఇలా చాలా అనిపించేది అన్నట్టు. సో అలా తీసుకుని థీమ్ని మా మాస్టర్ గారు, చిన్నసచ్చి మాస్టర్ గారు చండాలిక అనేసి బ్యాలే చేశారు. చండాలిక ఆల్సో సోషల్ థీమ్ అన్నట్టు. అది కూడా ఆమె చండాలిక ఎలా ఉండేది, ఆమె ఎలా బాధపడింది పాపం, ఆమెను అలా అంటరాని దానిలాగా చూడటం. అప్పుడు అంటరానితనం ఎక్కువ ఉండేది ఆ టైంలో. అది చక్కగా ఆ సోషల్ థీమ్ మంచి మెసేజ్ ఇచ్చారు అన్నట్టు. నాకు అలా ఇవ్వటం ఇష్టం, మెసేజ్ పాస్ చేయాలి త్రూ మై డాన్స్. అలా మొదలు పెట్టాను, చాలా బాగా సక్సెస్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఫస్ట్లో చూసి అంత మొత్తం అంత స్టేట్ అంతా అది చేపించారు, మంచి బడ్జెట్ ఇచ్చారు, దానికి చాలా ఎంకరేజ్ చేశారు. సో దాంతో నాకు మంచి ఎంకరేజ్మెంట్ అనిపించి ఒక పట్టు వచ్చింది. సో దాంట్లో అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, ఆర్టిస్టులు అందరూ ఏంటి అందరూ కూడా ఓ ఈ అమ్మాయి ఒక మెసేజ్ పాస్ చేస్తుంది ఈ విధంగా డ్యాన్స్ ద్వారా. సో అది ఆ విధమైన స్ఫూర్తితోటి నేను చాలా చేశాను అన్నాను. అట్లానే ఎయిడ్స్ అవేర్నెస్, ఎయిడ్స్ అంటే వస్తే మనకి చదువుకున్న వాళ్ళం కూడా భయం పడతాం, బికాజ్ ఏమన్నా మనకి వస్తుందేమో చాలా అవేర్నెస్ వచ్చింది. కానీ అంతకుముందు ఆ టైంలో లేదు. అంటే మన ఇండియా క్రితం మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ కుటుంబ సభ్యులే చాలా భయపడిపోయేవాళ్ళు. ఫుడ్ కూడా పెట్టని సిచ్యువేషన్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఎయిడ్స్ మన ఇండియా 2nd పొజిషన్లో ఉంది. అంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేము ఎయిడ్స్ వాళ్ళకి డొనేట్ చేయటం జరిగింది. ఆ టైంలో నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ ఎక్కువ అయినప్పుడు డాక్టర్స్ తోటి అంటే భయం వేసేది, వాళ్ళు మాట్లాడుతుంటే ఏమన్నా నాకు అంటుద్దేమో, అంటే ఇంత చదువుకున్నా మనకి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయం వేసేది, అమ్మో ఏమొస్తుందో చేతి నుంచి, అట్లా అంత తెలియదు అన్నట్టు ఆ సబ్జెక్ట్, ఒక రకమైన భయంతో. సో అది దాని ద్వారా అప్పుడు ఎలా అనిపించిందంటే ఎవరైతే ఎయిడ్స్ ఉన్నదో వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా ఎయిడ్స్ వచ్చేస్తుంది. పాపం వాళ్ళేం తప్పు చేశారు, మేబీ వీళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, పిల్లలు ఏం తప్పు చేయలేదు కదా, వాళ్ళు ఎందుకు అనుభవించాలి, లైఫ్ లాంగ్ అనుభవించాలి పుట్టిన. సో అదే టైంలో నెపోలిన్ అనేసి ఒక మెడిసిన్ వచ్చింది అన్నట్టు.
సో డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు తెలిసింది. సో దాన్ని ఎక్కువ నేను దాన్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ చేయటం జరిగింది అన్నట్టు. ఈ ప్రెగ్నెంట్ లేడీ ఈ 3rd మంత్లో 6th మంత్లో అట్లా వేసుకుంటే నెపోలిన్ అనే మెడిసిన్ బిడ్డకి రాదు, అంటదు. సో దాంతో ఇప్పుడు మనకి మొత్తము ఎయిడ్స్ లేని ప్లేస్ లాగా మనది జరగటం అయ్యింది. సో నాకు అలా ఇష్టము. మనుషులకి ఎవరైతే స్పెక్టేటర్స్ వస్తారో వాళ్ళకి ఒకటి డాన్స్, నేను డాన్స్ అని కాబట్టి ఐ వాంట్ టు టెల్ త్రూ డాన్స్ ఒక మెసేజ్ పాస్ చేయటం. అంటే సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి కదా, అంటే ఎన్ని సమస్యల మీద మీరు మీ డాన్స్ ద్వారా ఒక మెసేజ్ని పాస్ చేశారు? చాలా, అంటే నాకు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ దొరికితే నేను ఆ సబ్జెక్ట్ మీద నేను ఎక్కువ చేయటం జరిగిందండి. ఇంకొకటి నేచర్. మీకు తెలుసు మొన్నటి దాకా కోవిడ్ తోటి ఎంతమంది చనిపోయారు. నేచర్కి అంటే పంచేంద్రియాలు పంచభూతాలు ఇవి 2 మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? సో మనం వాటిని కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. సో అలా నేను దాన్ని కూడా కాంబినేషన్ తోటి ఒకటి ప్రకృతి అనేసి చేశాను. అది కూడా బ్యూటిఫుల్ అండి, చాలా మంచి బ్యాలే. అది కూడా అంటే నేచర్ మీద చేయటం జరిగింది. అలా అది కూడా కాకుండా మన పుట్టుక, ఎందుకు మనం పుట్టాము, తిన్నాము, పడుకున్నాము, లేసాము, చనిపోతున్నారు, ఇంతేనా, ఇదేనా? కాదు. ఒక ఫ్లవర్ అది ఏం ఆశిస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం ఆశిస్తుంది? ఏం ఆశించటం లేదు. చక్కగా ఒక మంచిగా బడ్ ఓపెన్ అయినప్పుడు మంచి స్మెల్ ఇస్తూ ఉంటుంది, చూసేదానికి అందాన్ని ఇస్తుంది. అలానే ప్రతి మనిషి కూడా మనం బతికున్నంత కాలం ఒక 10 మందికి సేవ చేయాలి, ఆ విజన్ ఉండాలి, హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి. ఇంకొకళ్ళని బాధ పెట్టడము ఇవన్నీ పద్ధతి కాదు. మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలి, మన మార్గాన్ని అందరు నడిచేటట్టుగా ఉండాలి మన మార్గంలో. అలా మనం ఈ సేవా గుణం అనేది మీ తాతగారు మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా, లేదు ఒక పద్మజగా నేను ఈ సొసైటీకి నా నాట్యం ద్వారా ఏదో ఒకటి చేయాలని మీకే వచ్చిన ఆలోచన? మేబీ డెఫినెట్గా మా నాన్నగారు అయితే ఎంతమందికి పేషెంట్స్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మా అమ్మగారేం వాళ్ళకు వండి పెట్టడము, ఈయన ఆ పేషెంట్స్ అందరిని తీసుకెళ్ళి చూపించటము డాక్టర్స్ తోటి అన్ని పాపం చాలా చేసేవాళ్ళు. అలా చిన్నప్పటి నుంచి అలానే జరిగింది, అలానే పెరిగాను. ఆ తర్వాత మా మామయ్య గారు కూడా he was in politics actually 4 times he was MP. సో అదంతా చూసేదాన్ని, అదంతా హెల్పింగ్ నేచర్. ఈవెన్ ఇంక్లూడింగ్ మా ఫాదర్ ఇన్ లా అండ్ మా హస్బెండ్ అందరూ కూడా అదే మంచి క్వాలిటీ అండి. అట్లా హెల్ప్ చేయాలి, 10 మందికి మనకి తోచినంత హెల్ప్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక సేవా గుణంతో ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి ఒక మంచి మనసుతో ఆంధ్రాలో పుట్టిన అమ్మాయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు వేరైపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకతీయం, ఇక్కడి సంస్కృతి, వీళ్ళ నాట్యం, ఇక్కడ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఒక బాధ్యతను మీ భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టారు కదా. ఆ కార్యక్రమం ఏంటి, ఎందుకు మీకు వచ్చింది ఈ ఆలోచన? చాలా బాగా అడిగారు. ఇది నాకు వచ్చింది కాదనిపిస్తుంది, ఇది భగవంతుడే నాకు కల్పించిన ఆలోచన అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈచ్ స్టేట్కి ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఉంటుంది. మనకి 7 ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్. సో ఈచ్ స్టేట్కి సంబంధించి ఆ ఆర్ట్ ఫామ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వంగానే కూచిపూడి అనేది ఆంధ్రాకి చెందింది అయిపోయింది. సో దెర్ ఈజ్ నో క్లాసికల్ ఆర్ట్ ఫామ్ ఫర్ తెలంగాణ. సో ఇదేంటిది ఇట్లా అయిపోయింది, మనకి ఏం లేకుండా అయిపోయింది అనేసి అట్లా అనుకునేదాన్ని. కానీ నాకు ఏం చేయాలనేది తెలిసేది కాదు. అలా అనుకునే టైంలో ఈ నృత్యరత్నావళి అనేసి ఒక గ్రంథం అండి, దట్ ఈజ్ అబౌట్ మన క్లాసికల్ ఆర్ట్ ఫామ్ అంతా జాయప్ప సేన గారు అనేసి ఆయన రచించారు. అది ఇప్పుడు సిద్ధేంద్ర యోగి ఎలా మనకి కూచిపూడిని తీసుకొచ్చారు, అలానే జాయప్ప గారు మనకి ఈ తెలంగాణకు ముఖ్యంగా నృత్యరత్నావళి అనే బుక్ని రాయటం జరిగింది. ఆయన యాక్చువల్గా రాణి రుద్రమదేవి గారు మామయ్య గారు ఆ టైంలో గణపతి
ఆయన రాణి రుద్రమదేవి గారి ఫాదరు. ఆయన దగ్గర ఈయన ఎలిఫెంట్స్కి సైన్యాధిపతిగా ఉండేవారు అన్నట్టు. అలా ఆయన ఆ టైంలో మన ఆర్ట్ ఫామ్స్ గురించి చాలా రాయటం జరిగింది. నృత్యరత్నావళిలో దాంట్లో అందులో ఉన్నాయి అన్నట్టు. అవి నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, ఓకే మన ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ అదొక గ్రంథం. ఆ గ్రంథము మనకిప్పుడు తెలిసింది. ఇట్ వాజ్ ఇన్ సాంస్క్రిట్. ఆ సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది. అది నా చేతుల్లో పడింది. భగవంతుడు నా ద్వారా అది తెలంగాణకి ఇవ్వాలనేసేసి సంకల్పించినట్టున్నారు అని నేను అనుకుంటాను. సో దాని గురించి నేను క్షుణ్ణంగా చదివి ఆల్మోస్ట్ 10 years నుంచి, ఇప్పటికి 10 years నుంచి కాకతీయం అని పేరు పెట్టా. ఎందుకంటే కాకతీయుల కాలమే కదా రాణి రుద్రమదేవి టైంలోనే వీళ్ళు రాయటం జరిగింది, జాయప్ప గారు. సో అవి రాసినవి చాలా 14 అధ్యాయాలు ఉన్నాయి అన్నట్టు. అందులో ఆయన రాసినవి చాలా వెరైటీ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. ఆ ఆర్ట్ ఫామ్స్ అన్నీ నాట్ ఓన్లీ క్లాసికల్, లైక్ ఫోక్ ఆర్ట్స్ కూడా అందులో మిళితమై ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఒకదాన్ని ఒకటేసారి చూపించడం అనేది వెరీ డిఫికల్ట్. అదంతా ఒక గ్రంథం రూపకంలో ఉంది. ఇట్స్ నాట్ ఇన్ డాన్స్, దానికి సంబంధంగా అంటే అందులో అట్లా హెల్పింగ్లా లేదు. అది చాలా దాన్ని మళ్ళీ బాగా రీసెర్చ్ చేసి దాన్ని ఆల్మోస్ట్ ఎంతోమంది స్కాలర్స్ తోటి మాట్లాడి దానిని ఒక కాకతీయం అనే బుక్ రాసటం జరిగింది. సో ఆ బుక్లో ఎట్లా ఉంటుందంటే అది ఇప్పుడు మన తెలంగాణకి ఇంపార్టెంట్ అదే. బికాజ్ ఎందుకంటే దాంట్లో మనకి స్టెప్స్ ఏమేమి ఉంటాయి, 100 steps ఉన్నాయి, జతీస్, దాని నుంచి ఐటమ్స్. అంటే ఆయన రాసింది పప్పు వేణుగోపాల్ గారు సాంస్క్రిట్ నుంచి ఆయన ఇంగ్లీష్లో రాసి అది నాకు ఇవ్వటం జరిగింది. సో హీ వాజ్ ఎ స్కాలర్, ఆయన చనిపోయారు. సో అయితే అట్లాంటి ఎంతోమంది స్కాలర్స్ హెల్ప్ తోటి నేను ఈ కాకతీయం అనే బుక్ రాయటం జరిగింది అన్నట్టు. ఈ ప్రయాణంలో ఎలాంటి హర్డల్స్ని ఎదుర్కొన్నారు, ఎంతటి కష్టాన్ని మీరు ఎదుర్కొని దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళారు? ఎందుకంటే ఒక సాంస్క్రిట్లో ఉన్న పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి దాన్ని మీరు పరిశీలన చేసి అందులో ఇంకా నాట్ ఓన్లీ ఫోక్, అందులో ఇంకా ఏమున్నాయో తెలుసుకోవడం, ఇదంతా చాలా పెద్ద పని కదా అసలు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్. నాకు ఆ చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది, చదివిన కొద్దీ దాంట్లో ఉన్న ఆ బ్యూటీ తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. మనం ఎంత ఇట్స్ లైక్ ఒక ఓషన్. ఆయన అసలు రాశారు, అలా రాశారు. ఆయన జాయప్ప గారు అంటే నిజంగా అసలు వండర్ఫుల్ పర్సన్, అంత నాలెడ్జ్ అసలు ఆ టైంలో అనేసి చదువుతుంటే నాకు చాలా ఇష్టం. ఎవ్రీడే నేను అది చదువుతూ ఉంటాను, నాకు ఎంత తెలిసినా అది నేను చదువుతూనే ఉంటాను, నాకు ఇష్టం అన్నట్టు అది ఆ సబ్జెక్టు. అది అంటే తెలంగాణకి సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ అన్నీ అందులో ఉన్నాయి, కాకపోతే అవన్నీ స్ప్రెడ్ అయినాయి. లైక్ రాజస్థాన్కి వెళ్ళిపోయినాయి. అప్పట్లో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా అన్నీ అందులో చక్కగా రాయటం జరిగింది అన్నట్టు. సో అవన్నిటినీ కూడా కాకతీయం పార్ట్ 1లో భ్రమరి అనేసేసి, కందుకు నృత్యం అనేసేసి అదొకటి, లాస్యాంగము, లాస్య తాండవము, ఇవి చూపించడం జరిగింది. పేరిణి అనేసేసి అది పార్ట్ 1లో చేశాను. ఆల్మోస్ట్ మన తెలంగాణ వచ్చిన 2 years తర్వాత అప్పటి నుంచి అది చూస్తా దాంట్లో కొన్ని చేయగలిగాను అన్నట్టు. పేరిణి అంటే ఆల్రెడీ నటరాజ్ రామకృష్ణ గారు మీకు తెలిసిందే, ఆయన అందులో నుంచే ఆ నృత్యరత్నావళి అనే బుక్ నుంచే ఆయన తీసి దానిని చేయటం జరిగింది. ఆ పేరిణి అనేది ఒక ఉద్ధృత తాండవం లాంటిది. సో దానిని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. సో అదొకటే తెలుసు కాబట్టి, అదొకటే కాదు, ఈ గ్రంథంలో ఇన్ని ఉన్నాయి, ఇంకా 14 అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి అనేసి నేను ఈ బుక్ రాసి నేను ప్రజెంట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఒక కమిటీ దాని మీద అంతా దాన్ని రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలా, ఇంకా ఏ విధంగా దీనిని ఇది చేద్దాము, ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి. పేరిణి, ఫోక్, మీరు చెప్పిన కాకతీయం, ఇవే కాకుండా ఇంకా తెలంగాణకు సంబంధించిన ఫోక్ ఏ విధంగా అయితే ఫేమసో తెలంగాణ వాళ్ళకు సంబంధించి ఇంకా చాలా నృత్యాలు ఉన్నాయి అంటారా? ఉన్నాయండి, ఇందులోనే ఉన్నాయి అన్నీ.
ఈ గ్రంథంలో ఇప్పుడు ఈ గ్రంథమే మనకి మన స్టేట్ కి ఒక ఏమంటారు మన నృత్య రీతులన్నీ అందులో ఉన్నాయి. ఇంకా అది ఉంటే చాలు ఒక్కటి. అంటే అందులోనే అన్ని నృత్య రీతులను ఆయన రాశారు. మనకి తెలంగాణకు సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ అన్ని, చింతు నృత్యము, డప్పు నృత్యము, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు యక్షగానాలు, ఇవన్నీ కూడా అందులో నుంచి వచ్చినాయే. సో అందులో నుంచి మిళితమైపోయి ఉన్నాయి ఇవన్నీ. అందులో కొన్ని భాగాలు ఇలా చేస్తూ ఉన్నారు అన్ని ప్లేసెస్లో. ఈవెన్ మీరు వెళ్ళి చూస్తే నిజామాబాద్ రూరల్ ఏరియాస్లో మేము ఎలక్షన్స్ టైంలో మేము వెళ్ళే వాళ్ళము అన్ని చోట్ల. అన్నీ వాళ్ళు మేము రాగానే చేసేవాళ్ళు అన్నట్టు. అవన్నీ చూస్తూ ఉండండి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను చూసింది ఇదే కదా, నేను ఇప్పుడు నూతరత్నావల్లో చదువుతుంది వీళ్ళదే కదా. ఇట్లా యూనో ఆ కాంబినేషన్ ఆఫ్ డాన్సెస్ అవన్నీ కూడా అన్నీ ఉన్నాయి. అంటే మరి కాకతీయంలో ఆ స్టెప్స్ కానీ ఆ పాటలు అవన్నీ ఏ విధంగా ఉన్నాయంటారు? కూచిపూడి అంతా ఒక విధానం, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధానం ఏ విధంగా ఉంది మీకు? ఇప్పుడు ఏమైనా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మీకు. అసలు ఎక్కడ ఆ కాంబినేషన్ మీకు కనిపిదు. కంప్లీట్ డిఫరెంట్. అసలు ఈ స్టెప్స్ నాకే చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మరో దేశానికి వెళ్తున్నారనమాట. ఎందుకంటే మనము నేర్చుకున్న స్టెప్స్ అన్ని ఒక రకము, అదేమో అలవాటైపోయి అది కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. ఇందులో అంటే ఇందులో ఎలా ఉంటుంది అంటే ఎక్కువ నృత్య పాట ఉంటుంది. బికాజ్ ఈ సిట్టింగ్ అరమండి ఇట్లా కూర్చుని ఇట్లా ఉండదు, జస్ట్ నుంచుని హ్యాపీగా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఈ మూమెంట్స్ రావడము కొద్దిగా ఈ కూచిపూడి నేర్చుకున్న తర్వాత కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది అన్నట్టు. సో ఆ మూమెంట్స్ ఇంకా నన్ను అడిగితే ఈజీ. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటేనండి, ఆర్ట్ ఫామ్ అనేది ఎలా వస్తుంది అంటే, మనిషి ఎప్పుడైతే హ్యాపీగా చేస్తాడో డాన్స్ అదొక ఆర్ట్ ఫామ్. మనిషి ఎప్పుడైతే కృంగిపోయి ఒక బాధాకరంతో చేసే డాన్స్ అదే ఆర్ట్ ఫామ్. ఆటల నుంచే పుట్టింది అన్నట్టు. ఇది రౌద్రంతో చేసేది అది కూడా అంతే. అన్నీ ఇప్పుడు నవరసాలు అని అంటే ఏంటి? డాన్సే. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కోపం వచ్చినా, ఈ ఉధృతం ఏవైనా సరే, ఇవన్నీ ఒక సిగ్గు వచ్చినా సరే దాన్ని ఎలా ప్రదర్శించాలి, ఇవన్నీ కూడా నాట్యంలో మిళితం. అంటే ఈ కాకతీయం ద్వారా మీరు అంటే ఏం తీసుకురాబోతున్నారు? తెలంగాణ ప్రజల కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి ఆర్ట్ ఫామ్ బయటకు వస్తుంది? ఎలాంటి శిక్షణ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇప్పించి మనం వాళ్ళని ఇంకా ఆణిముత్యాల ఈ నాట్యంలో మనం తయారు చేయాలండి. ఎందుకంటే ఇది ఇప్పుడు న్యూ ఆర్ట్ ఫామ్. దీన్ని కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు యాక్సెప్ట్ చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి భరతనాట్యం, కూచిపూడి ఒక కళ వచ్చినప్పుడు ఇంకొక కళ ఏమి మరుగున పడదు. ఇప్పుడు కూచిపూడి మనం మర్చిపోతాము, మనం మరుగున పడిపోతుంది అని అసలు ఏం భయపడే అవసరం లేదు. దేనికున్న వాల్యూస్ దానికి ఉంటాయి. ఇది ఒకటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు మనకి తెలంగాణ ఎందుకు అనుకుంటే ఏం చెప్తాం, వచ్చింది తెలంగాణ వచ్చింది, దాంతోపాటు న్యూ ఆర్ట్ ఫామ్ ఉంది, కనుక్కోలేదు ఇంతకాలం, మనకి తెలియలేదు. బికాస్ సాంస్క్రిట్లో ఉంది. ఇప్పుడు గమనించండి, వచ్చినప్పుడు మీరు దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయటం నేర్చుకోండి. ఇది ఉంది మనకి, ఇది ఇప్పుడు ఒకటి తయారు చేశారు, చూశారు, 10 సంవత్సరాల నుంచి దీని మీద కష్టపడ్డారు, దాని గురించి తెలుసుకున్నారు, మనకి ఇన్ని విధాలా చేసి చూపించారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 10 years నుంచి దాని మీదే సాధన, దాని మీదే ఏమంటారు, ఇంకా గాలి పీల్చినా అదే, వదిలినా అదే. నాకు ఎంతసేపు ఆ కాకతీయము అది ఎలా చేయాలి ఏంటి, నిద్ర కూడా సరిగ్గా ఉండదు యాక్చువల్గా. ఆల్ ద టైమ్ అదే ఆలోచనలు ఉంటాయి అన్నట్టు. ఇట్స్ నాట్ ఈజీ. అందులో ఎప్పుడైతే ఈ స్కాలర్స్ తోటి మేము ఆ నోట్స్ రాసుకోవాలో వాళ్ళందరూ చాలా ఏజ్డ్ పర్సన్స్ అన్నట్టు. వాళ్ళందరూ ఎప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలోనే వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. ఆ టైంలోనే బ్రహ్మ ముహూర్తం అనేసి ఆ టైంలోనే మాకు చెప్తారన్నట్టు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇదొక పెద్ద, ఇట్స్ నాట్ ఎ స్మాల్ వన్. ఇట్స్ కాకతీయం అనేది ఇప్పుడు ఒక ఈ డాన్స్ ఫామ్ రావాలి అని అంటే దానికి ఎన్ని కష్టాలు అన్నీ కూడా అనుభవించటం జరిగింది నిజంగానే. ఇంకా యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. ఇంకా వేరే అంటే వాళ్ళు కూడా గుర్తించారన్నట్టు, మొన్న చూశారు, వాళ్ళకు కూడా అర్థమైంది. సో 10 years దాని మీద మనం పరిశోధన చేసింది చూసి అదంతా కూడా ఒక కమిటీ వేశారు. సో తొందరలో
కాకతీయం అనేది బయటకు వస్తుంది. అంటే కాకతీయాన్ని మీరు మీ భుజస్కంధాలపై వేసుకోబోతున్నాను అన్న ఒక శుభముహూర్తాన మీరు బయటకు వచ్చినప్పుడు ఇంత కష్టం ఉంటుంది, ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని, ఆ రోజు మీరు అనుకున్నారా? అనుకోలేదండి. అదే అసలు ఏది తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతున్నాము. అది ఒక ఓషన్లోకి వెళ్ళిపోతున్నట్టే ఉంది. ఓషన్ని దాటాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత కష్టం ఉంటుంది అన్నట్టు ప్రతిదీ. ఇట్స్ నాట్ ఈజీ. అది నేనేదో అనుకున్నాను, కానీ అది వెళ్ళినప్పుడు కానీ దాని లోతుపాట్లు ఏంటో తెలీదు, దాని కష్టం ఏంటిదో తెలీదు. బట్ ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల, శివుడి దయ వల్ల, ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేము. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఇక్కడ దాకా కూడా నడిపించాడు ఆయనే నడిపిస్తాడు. దీన్ని ముందుకు తీసుకెళ్తాడు. కంపల్సరీ మన తెలంగాణకి కాకతీయం అనే ఆర్ట్ ఫామ్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అయితే మీరు భగవంతుడిని అంతగా నమ్ముతారు కదా, ఇందులోకి నడిపించింది కూడా ఆయనే అనుకుంటారా? ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, నష్టాన్ని భరించాల్సి వచ్చినా కూడా ఆయన్ని స్మరించుకొని ఇంకా నీదే భారం అని చెప్పి ఆయనకే వదిలేశారా? అంతేనండి. ఆయన లేకపోతే ఏంటని చెప్పండి. నేనైతే కంప్లీట్, మా అమ్మగారు కూడా బాగా డివోటీ, అలా మా అత్తగారు కూడా అంతే, నేను కూడా అంతే. నాకు కంప్లీట్ శివుడిని నేను నమ్ముతాను అన్నట్టు. ఆయన లేని క్షణం కూడా నాకేది ఉండదు. అంతగా ఆయనతోటి ఇది అయిపోతూ ఉంటాను. ఎవ్రీడే ఆయనకి ప్రతి విషయం చెప్పుకోవటం ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇది ఇక్కడ దాకా తీసుకొచ్చా స్వామి, ఇంకా ఇది ఫినిష్ చేపిచ్చేసేసేయు, అది నీదే బాధ్యత, నాదేం కాదు. నాతోటి రాపిచ్చాడు. నిజం చెప్పాలంటే నేను అంత జ్ఞానము లేదు, అంత తెలివి లేదు, అంత చేయగలుగుతానని అనుకోను లేదు. ఇదంతా ఆయన రాపిచ్చి ఇక్కడ దాకా నన్ను నడిపించుకుంటూ వచ్చారు. అంటే ఏంటంటే దీనికి ఫైనాన్షియల్గా కూడా చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ ఈజీ. అదంతా కూడా పాపం మా హస్బెండ్ ఎప్పుడు నో అనలేదు. ఎప్పుడు ఆయన చేస్తానంటే పాపం ఎంత ఫైనాన్స్ అయినా సరే నాకు ఇచ్చేవాడు. అందుకే నేను అదే అడుగుతున్నాను, ఎంత కష్టం ఉంటుందో ఫినాన్షియల్లీ కూడా కాస్త మనం దాన్ని భరించాల్సి ఉంటుంది కదా. భరించాలండి, అది కూడా భరించాలి. చాలా కష్టం. దానికి ఎంత టైం వెచ్చించాము, ఆల్మోస్ట్ 10 years వెచ్చించాను. ప్లస్ ఫైనాన్షియల్గా దానికి చాలా కష్టమైంది. అది కూడా నేను తట్టుకుని నుంచున్నాను. అంటే భగవంతుడు కూడా చూస్తున్నాడు ఈ అమ్మాయి ఓపిక ఎంత ఉందా అనేసి. ఆ ఓపిక అంతా భరిస్తూ ఉన్నాను. నాకు ఏదైనా సరే ఒకటి పట్టుకున్నాను అని అంటే దాన్ని సాధించేదాకా నేను కూడా వదలనండి. నాకు అంత డిటర్మినేషను, ఆ పట్టుదల అనేది నాకు చాలా ఉంది. అది పట్టాను అని అంటే అది అవ్వాల్సిందే. అందుకనే భగవంతుడు మీతోనే సాధ్యాన్ని మిమ్మల్ని ముందుకు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని కష్టాలు ఎందుకురా దేవుడా అనిపిస్తుంది అన్నట్టు. నాకెందుకు ఇది పెట్టావు, ఈ కాకతీయం ఏంటి, ఈ జాయప్ప గారేంటి, నాకేంటిది ఇదంతా, ఈ గోలేంటి అనేసి చాలాసార్లు అనుకుంటాను నేను, ఆ బాధని తట్టుకోలేక. ఎందుకంటే చాలా తెలంగాణలో పుట్టిన అమ్మాయి కాదు, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ కోడలి పిల్లకి ఇంతటి బర్డెన్ పెట్టారు. నిజంగా చాలా బర్డెన్ అండి. అది అంత మాటలతోటి మనం చెప్పలేము. అది అనుభవిస్తేనే కానీ ఆ బాధ ఏంటో తెలియదు. ఎంతోమంది దానిని రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేను ఒక్కటే అందరికీ సమాధానం చెప్తాను, భగవంతుడు శివుడు ఈజ్ దేర్. ఆయనే కదా నాట్యాన్ని అసలు నేర్పించింది, ఆయన ఉద్భవించింది ఆయన ద్వారా డాన్స్ అనేది. ఆయన పట్టుకున్నప్పుడు మనం అంతరం ఎవరండి, మానవ మాత్రలో. వీ హ్యావ్ టు ఫాలో, అంతే. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? నా దగ్గర అంటే ఒక 300 దాకా ఉన్నారండి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గారు యాక్చువల్గా. అంటే ఇప్పటికీ మేబీ ఒక 2000 పిల్లలు నేర్చుకుని వెళ్ళిపోతా అట్లా అయిపోతానే ఉంటుంది. ఓకే. అంటే వచ్చిన వాళ్ళు దీని గురించి ఏమైనా అడుగుతున్నారా? వాళ్ళకి ఏమైనా నేర్పే ఉద్దేశం ఉందంటారా కాకతీయం గురించి? అంటే నా స్టూడెంట్స్ అందరికీ నేను నేర్పించేస్తానే ఉంటాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది చాలా నేర్చుకోవటం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇది పెద్ద సబ్జెక్ట్ కదండి. నాకు కూడా వాళ్ళకి నేర్పించేసేస్తే ఈజీగా ఉంటుంది అన్నట్టు. రేపొద్దున్నే వాళ్ళు మిగతా వాళ్ళకి నేర్పించేదానికి కూడా ఈజీ. కష్టానికి ఫలితాన్ని చూడాలి కదా. చూడాలి. అయితే ఇప్పుడు చాలా చోట్ల మన కార్యక్రమం చూసిన తర్వాత అనుకుంటారు, నేరుగా మేము రాలేమండి, ఆన్లైన్లో మీరు ఏమైనా నేర్పిస్తారా అని. నేర్పించే వెసులుబాటు ఉందా? ఆన్లైన్లో నేర్చుకుంటే వస్తుందా? గురువు దగ్గరికి ఖచ్చితంగా శిష్యులు వెళ్ళాలా? మంచిగా అడిగారు. యాక్చువల్గా నేను ఆన్లైన్లో కూడా నేను క్లాసెస్ తీస్తూ ఉంటాను. ఇప్పుడు మాకు డాన్స్ స్కూల్ ఉంది 2 ప్లేసెస్లో, ఒకటి JNTU దగ్గర, ఒకటి అమీర్పేటలో. ఎలా అంటేనండి, పిల్లలు ఆన్లైన్లో నేర్చుకుంటున్నా సరే మంత్లీ అట్లీస్ట్ ఒక 2 times అన్నా సరే ఫిజికల్గా వచ్చేసేసి వాళ్ళు చేస్తే లైవ్లో
సో బాగుంటుంది అన్నట్టు నేను ఎక్కువ కరెక్షన్స్ ఇవ్వటానికి. ఈ ఆన్లైన్ అంటారు, వాళ్ళు అటు తిరుగుతూ ఇటు చూస్తూ ఉంటారు, చెప్పింది కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు. ఆన్లైన్ అనేది కొద్దిగా వచ్చి నేర్చుకుని కొద్దిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, చిన్నపిల్లలకు కాదు. ఓకే, అంటే ఇప్పుడు సరే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ ఇష్టంతో వస్తారు. తల్లిదండ్రులు వీళ్ళ డెడికేషన్తో పాటు వాళ్ళది కూడా ఉండాలి కదా పాత్ర. లేదండి, నిజంగా తల్లిదండ్రులది మెయిన్ ఇప్పుడు చెప్పుకోవాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ తోటే పాపం వాళ్ళు ఎన్ని జాబ్ చేసుకుంటా మళ్ళీ పిల్లల్ని చూసుకుంటా. ఇంతకు ముందల్లా మా ఫాదర్ వాళ్ళు మమ్మల్ని బస్సుల్లో పంపించేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళే తీసుకొచ్చి దింపుతారు, అక్కడే కూర్చుంటారు. అయిన తర్వాత బాగా మారిపోయాయి కదా, చాలా భయంగా ఉంది అన్ని పాపం పరిస్థితులు. అందుకనే ఎవరిని వదలలేక పాపం వాళ్ళు కూడా రావటము. నిజంగా పేరెంట్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు కొంతమంది అయితే ఎన్ని కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ నుంచి తీసుకుని వస్తారు పిల్లల్ని. అమ్మ బాబోయ్, ఎక్కడైనా దగ్గరలో చూసుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఒకటే అంటారు, మేడం మంచి స్కూల్ కోసము మేము కొన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేస్తాము మేమున్న చోటకి. అలానే డాన్స్ కూడా ఒక మంచి టీచర్ దగ్గర పెడితే ఎన్ని కిలోమీటర్లు అయినా సరే ప్రయాణం చేయొచ్చు మేడం. మాకు కావాల్సింది ఒక మంచి టీచర్ దగ్గర మేము ఉంచటం. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అనేవాళ్ళు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఫైనల్గా ఏం చెప్తారు మా టీసాట్ చూస్తున్న ప్రేక్షకులకు? నేను ప్రేక్షకులకి అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఈ కాలంలో యాక్చువల్గా దిస్ ఈజ్ కలియుగమా అంటే నేను ఇంకా ఒక డాన్సర్గా చెప్తున్నాను ఏంటంటే, నేను పిల్లల్ని చాలామందిని గమనిస్తూ ఉంటాను. డాన్స్ నేర్చుకోని పిల్లల్ని, నేర్చుకున్న పిల్లల్ని, అలానే సంగీతం ఏదైనా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్న పిల్లలు ఎలా పెరుగుతున్నారు, నేర్చుకొని పిల్లలు ఎలా పెరుగుతున్నారు అబ్జర్వ్ చేయండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పటి నుంచి. ఈ నేర్చుకున్న పిల్లల పాత్ వెరీ బ్యూటిఫుల్. ఏంటంటే తల్లి తండ్రి మాటకి గౌరవిస్తా చక్కని పద్ధతిగా పెరుగుతారండి. ఎందుకంటే ఒక భగవంతుడి సేవలో ఉంటారన్నట్టు వాళ్ళు ఆల్వేస్. ఎందుకంటే అదే స్టోరీస్ తోటి డాన్స్ ఉంటాయి కదా, ఆల్వేస్ అవే చేస్తా అదొక మంచి భావన ఉంటుంది అన్నట్టు. సంగీతంలో కూడా అంతే కదా, అంతే ఆయన స్మరించడమే. ఎగ్జాక్ట్లీ. సో అందుకని నేను అంటాను, ప్రతి తల్లి తండ్రికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ టీవీ ద్వారా. సో మంచి మార్గంలో మీరు పెరగాలి మీ పిల్లలు అని మీరు అనుకుంటే చక్కగా సంగీతము లేదా ఒక డాన్స్ ఇవి నేర్పించండి మీ పిల్లలకి. చూడండి, మీరే చూడండి ఎలా అంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసమే కదా మనం ఇంత కష్టపడేది. వాళ్ళు డ్రగ్స్కి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అంటే పేరెంట్స్ ఆర్ వెరీ బిజీ, ఈవెన్ దో మన పిల్లల్ని పెంచడానికే కదా ఇంత కష్టపడేది కూడా. సో ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, మీరు మీ పిల్లల్ని ఒక పద్ధతిలో పెంచాలి అనుకుంటే నేను చెప్పింది మీరు వింటే ఐ విల్ బీ హ్యాపీ, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి, మీ టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్ఫూర్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.